హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఇంటి రుచులు. ఈరోజు వీడియోలో అందరికీ ఉపయోగపడే వీడియోనే మీకు షేర్ చేస్తున్నాను. సమ్మర్లో ఎక్కువగా పాలు విరిగిపోతుంటాయి. ఫ్రిడ్జ్ ఉంది కదా, ఎందుకు విరిగిపోతాయి అంటారు. సమ్మర్లో అయితే కరెంట్ ఎక్కువ తీసేస్తారు కాబట్టి ఫ్రిడ్జ్లోనే విరిగిపోతాయి. అలా అని కాచి పెట్టినా సరే పెరుగులో తోడిపోతాయి. అలా అవ్వకుండా ఉండాలంటే ఇదొకటి ట్రై చేయండి. ఈ పాలనైతే నేను మధ్యాహ్నం 2 టైమ్స్ టీ పెట్టాను. 2 టైమ్స్ పెట్టినప్పుడు కూడా విరిగిపోయాయి. ఇంక టీ పని చేయకపోవాలని చెప్పేసి నేను ఇలా పచ్చి పాలు అయితే తీసుకుని గిన్నెలో వేసి ఒక చిటికెడు వంట సోడా వేసి స్పూన్తో బాగా మిక్స్ అయ్యేలా కలపండి. కలిపేసి స్టవ్ మీద పెట్టి సిమ్లో పెట్టండి. మ్యాజిక్ అంటే ఏంటో చూస్తారు. మీకు ఇన్ కేస్ పాలు పొయ్యి మీద ఉన్నప్పుడు కూడా విరిగిపోయినట్టు అనిపిస్తే కనుక ఒక చిటికెడు వంట సోడా వేసి స్పూన్తో కలిపేస్తే చక్కగా మరిగిపోతాయండి పాలు. చూసారా, మనకు టీ పెట్టినప్పుడు విరిగిపోయిన పాలే వంట సోడా వేసి స్టవ్ మీద పెడితే ఎలా చక్కగా పొంగొచ్చాయో ఒక 5 నిమిషాలు ఇలాగే సిమ్లో పెట్టి వదిలేస్తే మీగడ అనేది కూడా చాలా చక్కగా ఫామ్ అవుతుంది. ఇవి చల్లారాక కూడా చూడండి, మీగడ అనేది తిక్కగా ఫామ్ అవుతుంది. పెరుగు కూడా చాలా బాగుంటుంది. చూడండి, కొంచెం చల్లారాక మీగడైతే చాలా తిక్కగా ఫామ్ అయింది. ఇవి మనం కాఫీ పెట్టుకోవచ్చు, లేదంటే పాలు తాగొచ్చు, లేదంటే పెరుగు వేసుకుని తోడు పెట్టుకోవచ్చు. నేనైతే పెరుగు వేసి తోడు పెట్టేశాను. మీకు తోడు పెట్టే కూడా చూడండి చక్కగా మేగడొచ్చింది. పెరుగు కూడా బాగుంది. ఎవరో ఒకరు ఇంట్లో ఎప్పటికప్పుడు పాలలో విరిగిపోతుంటాయి. మనకు పాలు బయట పారబోయాలంటే చాలా బాధగా అనిపిస్తుంది కదా. అలాంటప్పుడు ఇలా వంట సోడా వేసి పాలు కాసుకుంటే చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా అందరికీ ఉపయోగపడుతుంది కాబట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.